ఆ టీడీపీ ఎమ్మెల్యే వైఖరిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఒంటెద్దు పోకడలపై నియోజకవర్గంలోని కూటమిలోని మిత్రపక్షాల నేతలు అసహనంగా ఉన్నారు. ఆయన దుర్మార్గ వైఖరితో సొంత పార్టీ కార్యకర్తలే విసుగ్గా ఉన్నారు. చివరకు ఆయన సొంత కోటరీలోని అనుచరులు సైతం ఎమ్మెల్యేకి దూరం జరిగిపోయారు. ఎమ్మెల్యే చెప్పినట్లు చేసినందుకు తమపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తూ ఉంటే ఎమ్మెల్యే మాత్రం కోట్లకు కోట్లు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్నారని ఆయనకు నమ్మకమైన విధేయులే మండిపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పార్టీ నాయకత్వానికి లెక్కలేనని ఫిర్యాదులు వచ్చాయి. అయినా నాయకత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుపాటి వెంకటప్రసాద్ పేరు చెబితేనే వివాదం గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదంలో ఎమ్మెల్యే కనిపిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే అయిన కొత్తలోనే జూనియర్ ఎన్టీఆర్ పై వెకిలి వ్యాఖ్య చేసి విమర్శలు ఎదుర్కొన్నారు దగ్గుపాటి. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఓ డాక్టర్పై దుర్భాషలాడిన చరిత్ర దగ్గుపాటిది. తాను అడిగినంత డబ్బు ఇవ్వలేదు అని ఎగ్జిబిషన్ నిర్వాహకునిపై దాడి చేయించారు. ఓ వైన్ షాప్ను దగ్ధం చేయించి విధ్వంసం సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొత్తం విధ్వంస హింసాకాండాలన్నీ కూడా దగ్గుపాటి ముఖ్య అనుచరుడు గంగారాం నేతృత్వంలోనే జరిగాయి. సర్వత్రా ఎమ్మెల్యే పైన టీడీపీ పాలన పైన విమర్శలు వెల్లువెత్తడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే అనుచరుడు అయిన టీడీపీ నేత గంగారాంను పోలీసులు అరెస్టు చేసి లోపల వేశారు. తాజాగా గంగారాం బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఎమ్మెల్యే తీరుపై కోపంతో రగిలిపోతున్నాడు గంగారాం. దగ్గుపాటి అక్రమ సంపాదనల కోసం తాను తన అనుచరులు అనవసరంగా కేసుల్లో చిక్కుకున్నామని గంగారాం ఆక్రోశిస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే మాత్రం కోట్లకు కోట్లు వెనకేసుకొని బాగుపడ్డారు అని గంగారాం మండిపడుతున్నాడు. కోట్లకు కోట్ల సొమ్ము మీకు, కేసులు జైళ్లు మాక అని గంగారాం నిలదీస్తూ ఉన్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత దగ్గుపాటి ప్రసాద్కు దూరంగా ఉంటున్నాడు గంగారాం. ఇదే అదునుగా ఎమ్మెల్యే వ్యతిరేకులు గంగారాంను మరింతగా రెచ్చగొట్టి ఎమ్మెల్యేపై కక్ష తీర్చుకుందాము అని చూస్తున్నారు. ఈ వ్యవహారాలతో దగ్గుపాటికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధిష్టానం కూడా అనంతపురం అర్బన్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కన్నేసినట్లు సమాచారం. త్వరలోనే దగ్గుపాటిపై చర్యలు తప్పవు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అక్రమాలు చేసేవారిని చంద్రబాబు కాపాడుకొస్తారు కానీ చర్యలు తీసుకోరు అని టీడీపీ వ్యవహారాలపైన అవగాహన ఉన్నవారు అంటున్నారు.